రంగు పడుద్ది టాస్క్లో ఇమ్మాన్యుయల్కి బర్నీ గారికి అయితే రీతు అన్యాయం చేసింది. ఈ విషయం కోసం ఇమ్మాన్యుయల్ సుమన్ శెట్టితో చెప్తూ చాలా బాధపడ్డాడు. అండ్ ఈ విషయం కోసమే రీతు చౌదరి కళ్యాణ్తో చెప్తూ చాలా ఎమోషనల్ అయింది. ఇక్కడ రీతు ఎమోషనల్ అవడం సింపతి కోసం ఎమోషనల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే తనే అన్యాయం చేసి తనే సింపతి కోసం ఏడవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. నెక్స్ట్ సంజన మళ్ళీ థమ్సప్ యాపిల్స్ దొంగతనం చేసి థమ్సప్ను తాగేసి అవన్నీ ఒక కవర్లో పెట్టి దాచుకోవడం జరిగింది. అండ్ సంజన దాచిన ఆ కవర్ ప్రియా కంటపడింది. అండ్ నెక్స్ట్ టెనెంట్స్ నుంచి ఒకరు ఓనర్ అవడానికి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ పెట్టాడు. ఇక్కడ మొదలైంది అసలైన రచ్చ. టాస్క్ మొత్తం కన్ఫ్యూజ్ గా జరిగి చాలా గొడవలు అయితే జరిగింది. ఈ టాస్క్ లో అందరూ చాలా చక్కగా ఆడారనిపించింది. అండ్ ఫస్ట్ రౌండ్ కి ప్రియ అయితే సంచాలక్ గా వ్యవహరించింది. సంచాలక్ గా ఉన్న ప్రియ అయితే చాలా మంచి కండిషన్స్ అయితే పెట్టింది. కానీ పెట్టిన కండిషన్స్ తానే ఫాలో అవ్వకుండా సంచాలక్ గా అయితే ఫెయిల్ అయినట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ రౌండ్ లో అయితే ఫ్లోరా సైని గారు అయితే చాలా బాగా ఆడాలనిపించింది. అండ్ బాగా డిఫెండ్ చేసుకున్నారు. అండ్ తన దగ్గర ఏమీ లేకపోవడంతో అందరి దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఏమీ తీసుకోలేకపోయారు. ఈ రౌండ్ లో అయితే ఫ్లోరా సైని గారు బాగా ఆడారనిపించింది. అండ్ తన దగ్గర ఏమీ లేకపోవడంతో ఫస్ట్ ఫ్లోరా సైని గారే అవుట్ అయ్యారు. అండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవ్వకముందే సంజన నేను గివ్ అప్ ఇచ్చేస్తానని అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది. కానీ తన గివ్ అప్ ఇవ్వడానికి చెప్పిన కారణం అయితే కరెక్ట్ అనిపించింది. సెకండ్ రౌండ్ లో అయితే సుమన్ శెట్టి గారు అయితే చాలా కామెడీగా చేశారనిపించింది. అండ్ ఫ్లోరా గారిని సంజన గారిని కొట్టడం అయితే కరెక్ట్ కాదనిపించింది. సుమన్ శెట్టి ఫ్లోరాని సంజనాని ఒక్కొక్కసారి కొట్టాడు. థర్డ్ టైం సుమన్ శెట్టి టీ షర్ట్ ని కొట్టాడు, సంజనాని అయితే కొట్టలా. కానీ ఇక్కడ ప్రియా సంజనాని కొట్టాడేమో అని చెప్పి తనని ఎలిమినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ప్రియా ఈ రౌండ్ నుంచి సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసినప్పుడు ఈ రౌండ్ కంటిన్యూ కాకుండా చూసుకోవాలి, కానీ తను కంటిన్యూ చేసింది. అంటే ఎవరి దగ్గర తక్కువ కౌంటింగ్ ఉంటుందో వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలి. కానీ ఈ రౌండ్ లో రీతుకు తక్కువ ఉన్నాయి, కానీ తను కౌంటింగ్ చేయకుండా సుమన్ శెట్టిని మాత్రమే ఎలిమినేట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. ఇక్కడ ప్రియా రీతుకు సపోర్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈ విషయం కోసమే సంజన గారు అయితే చాలా కరెక్ట్ గా మాట్లాడారు. అండ్ సంజన రీతు బొమ్మలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే రీతు అయితే డిఫెండ్ చేసుకోవడంలో సంజనని అయితే గాయం చేసింది. సంజనని హట్ చేసినా సరే రీతుని ఎలిమినేట్ చేయకుండా సుమన్ శెట్టిని మాత్రమే ఎలిమినేట్ చేసిన ప్రియా డిసిషన్ అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ థర్డ్ రౌండ్ కి బిగ్ బాస్ శ్రీజాని సంచాలక్గా నియమించారు. ఈ రౌండ్ లో రీతు రామురాతుడు బొమ్మలు తీసుకుంటున్నా సరే సైలెంట్ గా ఉండిపోవడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఇక్కడ రామురాతుడు సైలెంట్ గా ఉండడం వల్లే చాలా పెద్ద గొడవ జరిగినట్టు అనిపించింది. రామురాతుడు బొమ్మలన్నీ రీతు తీసుకున్నా సరే రామురాతుడు సైలెంట్ గా ఉండడం అది చూసి ఇమ్మాన్యుయల్ కి నచ్చక తన బొమ్మలన్నీ తీసుకొచ్చి రామురాతుడికి వేశాడు. ఈ విషయం కోసం ఇమ్మాన్యుయల్ కి రీతుకి అయితే పెద్ద డిస్కషన్ జరిగింది. ఈ విషయంలో అయితే రీతుతో తప్పు అనిపించింది. వీళ్ళిద్దరికి గొడవ స్టార్ట్ అయింది మాత్రం రాము వల్లే అనిపించింది. రాము సైలెంట్ గా ఉండడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. అండ్ రీతుకు తనుజకు కూడా చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. చాలా సూపర్ డిస్కషన్ పెట్టుకున్నారు. అండ్ టాస్క్ లో కూడా బొమ్మల గురించి కింద మీద పడి టాస్క్ అయితే ఆడారు. కర్మ ఇస్ బ్యాక్ అంటారు కదా, అది నిజమే. నిన్న టాస్క్ లో రీతు అన్యాయం చేయడం వల్లే ఈ రోజు టాస్క్ లో తనకే అన్యాయం జరిగింది. ఈ టాస్క్ లో లాస్ట్ కి ఇమ్మాన్యుయల్ రాము రాథోడ్ ఉన్నారన్నమాట. వీళ్ళిద్దరిలో ఒకరిని ఓనర్ అయ్యే అవకాశం టెనెంట్స్ ని సెలెక్ట్ చేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. టెనెంట్స్ లో రీతు తప్ప మిగిలిన వారందరూ ఇమ్మాన్యుయల్ పేరే చెప్పారు. కానీ రీతు ఇక్కడ గొడవ పెట్టుకోవడంతో వాళ్ళందరికీ చిరాకు వచ్చి మళ్ళీ రాము పేరు చెప్పారు. రాము పేరు చెప్పినందుకు మళ్ళీ రీతు గొడవ. అంతకుముందు రాము పేరు చెప్పలేదని టెనెంట్స్ తో గొడవ పడ్డది రీతు. మళ్ళీ రాము పేరు చెప్పినందుకు కూడా రీతు వాళ్ళతో గొడవ పడ్డది. ఈ విషయంలో శ్రీజ ప్రియ అయితే రీతుతో కరెక్ట్ గా మాట్లాడారనిపించింది. కానీ రీతు తన చెప్పిందే కరెక్ట్ అనుకుని వాళ్ళతో కూడా గొడవ పడ్డది. అండ్ లాస్ట్ కి రాము రాథోడ్ ఓనర్ అయ్యాడు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో అయితే సంజన గారు చాలా బాగా ఆడారనిపించింది. అండ్ కరెక్ట్ పాయింట్లు చెప్పారనిపించింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ మొత్తంలో మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.